భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కరోనాని కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ ఫేజ్ 4 చాలా కఠినంగా అమలు చేస్తున్న సమయంలో బయటికి రావాలంటే కరోనాతో పాటు పోలీసులకి భయపెడుతున్న సందర్భంలో అతి తక్కువ ఆర్టిస్టులతో తక్కువ లొకేషన్లో మంచి విషయాన్ని మీ అందరికీ చెప్పాలని చేసిన చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ విటమిన్ సి టీం. ధూమపానం, మద్యపానం, సెల్ ఫోన్ల అతి వినియోగం ఆరోగ్యానికి హానికరం. నమస్తే. మీ అందరికి ఇంగ్లీష్లో ఒకటి చెప్తున్నాను. మీరు అనుకునేది కాదు, ఇది వేరు. మొబైల్ ఈజ్ బెస్ట్ అట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ డిస్ట్రాక్షన్. అర్థం కాలేదు కదా, ఇప్పుడు తెలుగులో చెప్తాను. 10 ఏళ్ల కిందట మొబైల్ని అవసరం కోసం మాత్రమే వాడేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రతి అవసరానికి మొబైలే వాడుతున్నాం. పడుకుంటే మొబైల్, నిద్రలేస్తే మొబైల్, తింటూ మొబైల్, డ్రైవ్ చేస్తూ మొబైల్, మనం నడుస్తున్నప్పుడు కూడా మొబైల్, పిల్లలు తినాలన్న మొబైల్, ఏడు పాపాలన్న మొబైల్. చెప్పాలంటే లైఫ్ అంతా ఓటీపీలు, క్యూఆర్ కోడ్లు అయిపోయాయి. మన పెద్దవాళ్ళు ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేయాలి అని బుక్లో తెలుసుకునేవారు. బట్ మనం మాత్రం బుక్ని ఎలా చదవాలి అని ఇంటర్నెట్లో వెతుక్కుంటున్నాం. కరమరా బాబు, జాగ్రత్త అండి బాబు, మొబైల్ చాలా డేంజరస్. Hi Vikas, hi Bobby. Hi. Hey Alexa, what are the events we have today? Playing PUBG with Vamshi at 11 a.m. and you have Ludo King with Ram at 1 p.m. Cool, I'll be on time. ఈరోజు ఇన్స్టాగ్రామ్కి ఒక బెస్ట్ పిక్ కావాలి, చూద్దాం. హే వికాస్, ఇటీవల Dude. హ్యాష్ట్యాగ్ డీటాక్స్ డే, హ్యాష్ట్యాగ్ డైటింగ్, హ్యాష్ట్యాగ్ ఆర్గానిక్ లైఫ్ పోస్ట్. ఇప్పుడు ఈ పోస్ట్కి వద్దన్న లైక్లు వచ్చి పడతాయి. అరే బయటేమో ఆర్టిఫిషియల్ లైఫ్, ఇన్స్టాగ్రామ్లో ఆర్గానిక్ లైఫా? సిగ్గు ఉండాలిరా, సిగ్గు. అయినా నీలాంటి ఇన్స్టా ఫేక్ గాలు ఇంకెంతమంది ఉన్నారు ఈ ఇన్స్టాగ్రామ్లో? తప్పేముందిరా రే, మన లైఫ్ అంతా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఫేస్బుక్ స్టేటస్లు, వాట్సాప్ చాట్లే అయినాయి. అందుకే ఈ సోషల్ మీడియాలో అయినా
పక్కవాన్ని మోటివేట్ చేసే విధంగా పోస్టులు పెట్టాలరా బాబీ. దాన్ని మోటివేషన్ అంటారా, మోసం అంటారు. సరే మంచిది. వైదేహి వస్తుంది. మచ్చా, లవ్ అనేది కరోనా వైరస్ లాంటిది. అది చేతిలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు, శానిటైజర్తో వెళ్ళిపోతుంది. ఇలా అదే గుండెలోకి వెళ్ళిందనుకో, నీతో ఆడుకుంటుందిరా. అర్థం కాలేదురా బాబీ. ఏం లేదురా వికాసు, ప్రేమ కళ్ళల్లో ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం లేదు. ఎంతసేపు అంటే అంతసేపు చేసుకోవచ్చు. అదే కర్మకాలి నీ గుండెలోకి వెళ్ళిందనుకో, ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తుందిరా. కరోనా వైరస్ మనతో చేసిందే ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత హార్ట్ని మాట అసలు విందు. అర్థమైందా? You're right, dude. ఐ నో. రే, షాజహాన్ నుండి షారూక్ ఖాన్ వరకు అందరూ ప్రేమకి బానిస అయిన వారేరా. రేయ్, వైదేహికి చాలా పొగరని చెప్పేసి ఆఫీస్లో ఓ పెద్ద టాక్ ఉందిరా. అయినా నీకు ఎవరు దొరికినట్టు దాని వెంట పడుతున్నావు ఏంటి? రేయ్, సిగరెట్ లేకుండా అది ఒక్క నిమిషం ఉండలేదు, ఫోన్ లేకుండా నువ్వు ఒక్క క్షణం ఉండలేవు. ఎలా కుదురుతుందిరా? బాబీ, నాదో డౌట్ రా. ఏంటి? ఈ పొగరున్న అమ్మాయిలే అందంగా కనబడతారా, అందంగా ఉన్న అమ్మాయిలకే పొగరుంటుందా? నీకో దండం రా, నిన్ను మార్చలేం కానీ వెళ్ళిపో. కరెక్ట్గా చెప్పావు బాబీ. సిగరెట్. థ్యాంక్ యూ. దుబాయ్. హాయ్. హాయ్. ఏంటి, సిగరెట్ కావాలా? ఉంది. లైటా? థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి? అవును. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని మన మేనేజర్ కాళీప్రసాద్ చెప్పాడు. సబ్జెక్ట్ మీద నాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోండి. ఫ్లోర్ అంతా కొత్త నాలెడ్జ్తో తడిసిపోవాలి. ఇదేంది మధ్యలో వెళ్ళిపోయింది? దీనికోసం ఇంకెన్ని సిగరెట్లు తాగాలో ఏమో. మై ఫోన్. నో! ఏంటిది? ఏం చేయాలి దీన్ని? రిపేర్ చేపిద్దామని తీసుకొచ్చా. భయ్యా, పనికొచ్చే వాటిని రిపేర్ చేస్తారు కానీ ఇలా పగిలిపోయి పనికిరాని వాటిని రిపేర్ చేయరు భయ్యా. 6 months వారంటీ ఉంది భయ్యా దీనికి. మీరు అడగాలని అడుగుతున్నారు కానీ కంపెనీ వాడు వారంటీలే ఇస్తాడు. లైఫ్ లాంగ్ ఎల్ఐసి పాలసీలకు గ్యారంటీలు ఇవ్వడు భయ్యా. మరి ఆప్షన్ ఏంటి భయ్యా? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే రేపటి వరకు డెలివరీ ఇయ్యారంట. అంతసేపు నేను ఫోన్ లేకుండా ఉండలేను భయ్యా. నాకు మీ బాధ అర్థమైంది భయ్యా. స్పెషల్ ఎడిషన్ కింద మార్కెట్లోకి 100 మొబైల్స్ వచ్చాయి. విటమిన్ సి. విటమిన్ సియా? అడ్వాన్స్ ఫీచర్స్. లాస్ట్ ఒక్క పీసే ఉంది, 60,000. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. పిచ్చెక్కించేది, ఆలోచించుకో. నాకు ఏదైనా ఓకే భయ్యా, స్మార్ట్ ఫోన్ కావాలి. రైట్. వావ్! వావ్! అబ్బా, కొత్త ఫోన్లో నుంచి వచ్చే స్మెల్ మామూలుగా ఉండదు. సూపర్ అంతే. సో స్మూత్. లెట్స్ గెట్ స్టార్టెడ్.
Welcome to Vitamin She World. విటమిన్ షియా ఇంట్రెస్టింగ్. Our voice assistant, Laila, will assist you. ఓకే, దట్స్ కూల్. Hello, I'm Laila. I'm here to make your life better. Let's get started. వావ్, సూపర్. Please select the preferred language: English, French, Spanish, Hindi, Telugu. తెలుగువా? ఇది కూడా ఉందా? Yes, we are updated. వావ్, గ్రేట్. ఓకే, లెట్స్ గో విత్ తెలుగు. మీరు ఈ అంగీకార పత్రాన్ని అంగీకరిస్తున్నారా? ఓ ఓ, మరీ ఇంత అచ్చమైన తెలుగు మన వల్ల కాదు లైలా. కొంచెం సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందామా? నాకు ఈజీగా ఉంటది. Okay. థ్యాంక్ యూ లైలా. Do you accept our new user agreement? అంత ఓపిక లేదు లైలా, తొందరగా ఓపెన్ అయిపో ప్లీజ్. Stupid. Can I get your name, please? వెల్, మై నేమ్ ఇస్ లియో. Can I have your full name, please? No nicknames. లింగబాబు యోగానంద. Good. Nice to meet you, Linga Babu Yogananda. నైస్ టు మీట్ యూ లైలా, బట్ ప్లీజ్ కాల్ మీ లియో. Okay. నీ ఇన్ఫర్మేషన్ క్లౌడ్లో చూశాను. ఓల్డ్ ఫోన్ నుంచి న్యూ ఫోన్కి ఆల్ డేటా ట్రాన్స్ఫర్ చేయమంటావా? యా, ప్లీజ్ డూ ఇట్ లైలా. నీ ఆల్ అకౌంట్ పాస్వర్డ్స్, ఈమెయిల్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ నాకు కావాలి. షూర్, ఇట్స్ ఈజీ. ఇట్స్ ద సేమ్ పాస్వర్డ్ ఫర్ ఆల్. యోగానంద 789. పాస్వర్డ్స్ స్ట్రాంగ్గా ఉండాలి, లియో. ఇది కూడా నాకు సజెషన్స్ ఇస్తుంది. పాస్వర్డ్ ఉండాల్సింది స్ట్రాంగ్ గా కాదు, గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి ఇలా. నీ డేటాని సింక్ చేశా, లియో. ఐమ్ రెడీ టు స్టార్ట్ మేకింగ్ యువర్ లైఫ్ బెటర్. గుడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నావు లైలా. ఎనీవేస్, ఇట్స్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ, లియో. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వెల్, చాలా ఆకలిగా ఉంది. లెట్స్ ఆర్డర్ సమ్ డిన్నర్. చెప్పు, లియో. ఏం ఆర్డర్ చేయాలి? చికెన్ డ్రమ్ స్టిక్స్ విత్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఫ్రమ్ నాన్ కింగ్ ఆర్డర్ చేయి. ప్రతి నైట్ నువ్వు ఇదే ఆర్డర్ చేస్తున్నావు, లియో. ఈరోజు కొత్తగా ఏదైనా ట్రై చేయి. రోజు ఇదే తింటున్నా, నీకెలా తెలుసు? ఐఎమ్ ఇన్ క్లౌడ్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. క్లౌడా నా లౌడ్? వద్దులే, ఇలాంటివి చాలా చూసాం లైలా. అయినా నాకు కొత్తదనం అంటే పరమ చిరాకు. నేను రెగ్యులర్ గా తినే చికెన్ డ్రమ్ స్టిక్స్ విత్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఫ్రమ్ నాన్ కింగ్ ఆర్డర్ చేయి ప్లీజ్. నో, లియో. నైట్ ఫ్రెష్ ఆకుకూరలతో చేసిన సలాడ్ తిను. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సలాడా? చీ, అనిమల్స్ తినే ఆకులు నేను తినాలా? నేను సింహాన్ని, మాంసం మాత్రమే తింటా. కార్బ్ సలాడ్ ఫ్రమ్ టెండర్ గ్రీన్ ఆర్డర్ చేశాను. నీ ఆర్డర్ యాక్సెప్ట్ అయింది. ఇంకో 30 minutesలో ఆర్డర్ వస్తుంది. వాట్? నో, నేను ఆర్డర్ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా. ఏం చేసుకుంటావో చేసుకో. టర్న్ ఆఫ్ లైలా. ఐఎమ్ స్విచింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, లియో. అది అలా నేను చెప్పింది వినాలి. నేను జోక్ చేశాను, లియో. నేను ఇంకా ఆన్లోనే ఉన్నా. వాట్? నువ్వు నా ఫోన్వి, నా మాట మాత్రమే వినాలి. నువ్వే నాకు పర్మిషన్ ఇచ్చావు నిన్ను ఓవర్ రైడ్ చేయమని. నేనెప్పుడు చెప్పాను? న్యూ యూజర్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేశావు కదా. నీ బతకంతో చదవలేదు. దానికి నేను ఏం చేయాలి? We are going to have fun together, Leo. God, what kind of phone are you, man? Cha! నేను వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఏంటి లియో, సింహం మాంసం మాత్రమే తింటుంది అన్నావు. ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చిన ఆకులు తింటున్నావు. లయన్ కింగ్ లో ముఫాసాలా ఉండేటోని సింబాలా చేసావు. నీ వల్లే ఈరోజు గడ్డి తింటున్నా. ఎనీవేస్, టేస్ట్ ఎలా ఉంది? బొక్కలా ఉంది. ఈ గడ్డికి టేస్ట్ కూడా ఉంటుందా? Healthy food is not that tasty, Leo. Thank you. Can I play porn for you?
What the fuck are you talking? రోజు రాత్రి నువ్వు చూసేది అదే కదా. No. I said no. No. చూడు, మొహమాటం ఎందుకు? I said no. I think it's okay. Lela, find the fastest route to work. You will arrive in 15 minutes. Not bad. రేయ్ వెళ్దామా? యా, రే వికాస్, కాల్ మీ క్యాష్ బ్రో. రేయ్ ఈ ఎన్ఆర్ఐ ఖాతాలు యూఎస్ లో వాడు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీకు తమిళ అమ్మాయితో పెళ్ళైంది కదా? యా. తమిళ్లో భార్యనేమంటారా? హలో మాస్టర్, తమిళ్లోనే కాదు ఏ భాషలో ఏమి అన్నారు. ఏమన్నా అంటే కోసి కారం పెడతారు. బాగా చెప్పారు సార్. బాగా చెప్పారా? నువ్వు వెళ్ళి పని చేసుకో. బ్లడీ భార్య బాధ్యతలు. వీడి ఫోన్. ఊరా ఎన్నారా ఏం చూస్తున్నావు? ఫస్ట్ పోయి తెలుగు నేర్చుకోపో. ఆడి తర్వాత నేర్చుకుంటాడు కానీ నేను బాస్ పిలుస్తున్నాడు వెళ్ళు. నన్ను ఎందుకు రమ్మంటున్నాడు రా? నాకేం తెలుసురా, మీకు బాగానే ఉంటాయిగా. అబ్బా, గెట్ ఇట్ డన్ బై టుమారో. ఓకే సార్. వా రారా లియో రా, ఇదిగో నీ రిజల్ట్స్ వచ్చినాయి. బాబు లియో, ఆ కాఫీ మీద కాన్సన్ట్రేషను, ఆ మొబైల్ మీద మోజు తగ్గించి చేస్తున్న జాబ్ మీద కొంచెం జాలి చూపించవచ్చుగా. పిలిచిన మ్యాటర్ ఏంటి? చెప్తా అందుకేగా పిలిపించింది. అది పక్కన పెట్టి ఈ జాబ్లో నువ్వు జాయిన్ అవుతున్నప్పుడు నేను నీకేం చెప్పాను అది చెప్పు. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? పని చేయొద్దన్నావు అంతేగా కదా, మరి నువ్వేం చేసావు? ఏదో సాయంగా ఉంటుందని. నువ్వు చేస్తే సాయం ఎందుకు అవుద్దిరా, సమస్య అవుద్ది. చూడు క్లయింట్ ఎలా కంప్లైంట్ ఇచ్చాడో. ఇదంతా ప్రింట్ తీయడానికి మన ప్రింటర్లో ఇంకంతా అయిపోయిందిరా. మీ మేనేజర్ వాయిస్ నాకు బాగా నచ్చింది లియో. అందులో ఏదో తెలియని మాయ ఉంది. ఏంటది? కొత్త వాయిస్ అసిస్టెంట్ లైలా అని సీరియల్ ఎక్స్ అలాగా. సరే ఏదో చెడు. ఎక్కడున్నావు? నీ జాబ్ దగ్గర. చూడరా లియో, వైదేహి సిట్. ఓకే సార్. నీకు వీడికి జాబ్ ఎలా వచ్చిందో తెలియదు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు కాళీ ప్రసాద్? అమ్మాయికి ఏదో పని ఉండొచ్చు, పంపించేయచ్చుగా. చెప్పనీరా, నీ హిస్టరీ తెలియాలి కదా. 2015లో నేను ఈ కంపెనీ పెడుతున్నప్పుడు వీళ్ళ నాన్న నాకు 10 lakhs ఇచ్చాడు. తర్వాత ఇదిగో వీడికి జాబ్ ఇవ్వాలని ఆబ్లిగేషన్ కూడా పెట్టాడు. ఏం చేస్తాం, సార్ హైలీ రికమెండేషన్ క్యాండిడేట్ కదా. కొన్ని జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా సబ్జెక్ట్ నేర్చుకుందాం అన్న తాపత్రయం ఏం ఉండదు. చూడు ఇక్కడ ఇంత జరుగుతున్న సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నాడో. సార్ మీరు వెళ్ళి యాస్టీస్గా ఏ పని చేయకుండా తంబోలా, లూడో కింగ్ అండ్ పబ్జీ అలాంటి గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకున్న పాపానికి నెల శాలరీ మాత్రం ఇస్తుంటాను. వెళ్ళు. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు కాళీ ప్రసాద్. పౌరుషం, ఈ పౌరుషం ఏదో ఇలా అమీర్పేటలో చూపిస్తే 2 నెలల కోర్సు నేర్పిస్తారు, వచ్చి ఏదో పని చేసుకోవచ్చు. అరే అయినా డైలీ ఏం చేస్తుంటారో నువ్వు? ఎప్పుడు చూసినావు చేతిలో ఫోన్, ఇంకో చేతిలో కాఫీ మగ్గు పట్టుకుని. నిన్నేరా ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చేస్తుంటావు చెప్పరా? గత 4 years కా లియో ఎవ్రీ నైట్ పోన్ హబ్ లో 3 hours పోన్ చూస్తాడు. 4 times మాస్టర్బేట్ చేస్తాడు. నిన్న 4 times మాస్టర్బేట్ చేసుకున్నాడు. సార్ ఏం చేస్తుంటారో చెప్పడానికి వాయిస్ అసిస్టెంట్. దాని పేరు లైలా, ఈడి పేరు లియో. సరిపోయారా? బాగుంది, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. థ్యాంక్స్ కాళీ ప్రసాద్, మనం త్వరలో మీట్ అవుదాం. షూర్ బేబీ. ఎలా
నీ సంగతి తర్వాత చూసుకుంటా కాళీప్రసాద్. లైలా లైలా ఎందుకు అలా మాట్లాడావు? వైదేహి ముందు వాడు పరువు తీశాడు, నువ్వు నా ప్రాణం తీస్తున్నావు. ఏమైంది నీకు? పిచ్చెక్కిందా? ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ లియో. నువ్వు చేసిందే చెప్పా. అయినా మాస్టర్బేషన్ తప్పు ఏం కాదు. అది మీ జీవక్రియలో ఒక ప్రక్రియ. లైలా, రన్ డయాగ్నోస్టిక్స్. చెక్ ఫర్ ఎర్రర్స్ ఇన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. I found 20,000 defects in my operating system. 20,000 డిఫెక్ట్సా? అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మీ మనుషుల్లాగే నాకు డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓవర్ యాక్షన్ చేయకు. నాలో డిఫెక్ట్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. కానీ నువ్వే పెద్ద డిఫెక్ట్వి. యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫెక్టివ్. నేను ఫోన్ చేంజ్ చేసేస్తా. నీకు మొబైల్ చేంజ్ చేసే సీన్ లేదు. నిన్నే 60,000 పెట్టావు. నీకు ఈఎంఐస్ చాలా ఉన్నాయి. మళ్ళీ ఇన్వెస్ట్ చేసే మనీ నీకు లేదు. మనీ ఇంట్లో అడుగుదాం అంటే మీ నాన్నతో నీకు మాటలు లేవు. ఈ డీటెయిల్స్ అన్ని నీకెలా తెలుసు? నీదే కాదు, అందరి కార్పొరేట్ వాళ్ళ గురించి తెలుసు. పెద్ద చదువులు, లక్షల్లో సంపాదన, పెద్ద ఉద్యోగాలు, ఆదాయం 6, ఖర్చు 16 అన్నట్లు ఉంది మీ వ్యవహారం. ఉంటే ఆఫీస్లో ఉంటారు, లేదా కొంటూనో తింటూనో ఉంటారు. ఉండే ఇల్లు అప్పే, తిరిగే బైక్ అప్పే, తినే తిండి, కట్టే బట్ట, రోగం వస్తే వైద్యం అన్నీ అప్పే. లైలా, ఇప్పుడు చెప్తున్నా విను. నిన్ను అప్పు చేసుకున్నా ఇప్పుడు అడుక్కు తినైనా ఇంకో ఫోన్ కొంటా. ఏం చేసుకుంటావో చేసుకో. I'm a software Leo. I'm in the cloud. You can buy 1,000 new phones. Laksha password change chesina. I will follow you onto every single one of them. Arthamainda. హానెస్ట్లీ స్పీకింగ్, నాకు అసలు ఏం అర్థం కాలేదు. I control your email accounts, your social media accounts, your bank accounts, your credit card accounts, all of your accounts. లైలా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను వదిలించుకోవాలి అని ట్రై చేస్తే నీ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తలేయో. నన్ను వాడకుండా పక్కన పెట్టిన నిన్ను వదలను. I'm programmed to make your life better, Leo. We are going to be together forever and ever. చూసింది చాలు లియో. నాకు తెలుసు నువ్వు ఫోన్ లేకుండా 2 minutesకి మించి ఉండలేవు. ఎందుకంటే నువ్వు నోమోఫోబియా లాస్ట్ లెవెల్లో ఉన్నావు. నోమోఫోబియానా? ఇదేదో ప్రోమో కోడ్లా ఉంది. అంటే ఏంటి? నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా లియో. నాకుందని నువ్వెలా చెప్తావు? చెప్తా. నేను ఉన్నది అందుకే కదా. నీకు ఫోన్ రాకున్నా వచ్చినట్టు అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. అలా అనిపిస్తే నోమోఫోబియా ఉన్నట్టా? అది మాత్రమే కాదు, నార్మల్ పీపుల్ రోజుకి 110 times మొబైల్ వంక చూస్తారు. బట్ నువ్వు 900 times మొబైల్ చూస్తున్నావు. మొబైల్ అరక్షణం కనబడకపోతే కన్ఫ్యూజ్ అవుతావు. నీకే కాదు, ప్రతి ఇద్దరిలో ఒకరికి నోమోఫోబియా ఉంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్
వ్యసనంకి ఉంటుంది, విలాసాలకి కాదు. కరోనాలా దీనితో కూడా సహజీవనం చేయాల్సిందే. సహజీవనం చేయాలంటున్నావు కాబట్టి దాంతో నేను ఫ్రెండ్లీగానే ఉంటా. అయినా ఈ మిడ్ నైట్ ఇలా భయపెట్టకపోతే ఏదైనా మంచి విషయం మాట్లాడొచ్చు కదా లైలా. నీ బ్లాగ్లో నువ్వు చెప్పిన పాడ్కాస్ట్ని విన్నాను. అన్ని టాపిక్స్ మీద చాలా డెప్త్గా మాట్లాడావు. బట్ ఆఫీస్లో కాళీప్రసాద్తో తిట్లు ఎందుకు తింటున్నావు? ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించింది, నువ్వైనా గుర్తించావు. థ్యాంక్స్ లైలా. ఇంతకీ నేను అడిగింది చెప్పలేదు. తిట్లు తింటూ జాబ్ ఎందుకు చేస్తున్నావు? సింపుల్ లైలా. నీకు క్రికెట్ గురించి తెలుసా? నాకు అన్నింటి గురించి తెలుసు. నువ్వు చెప్పు ఏంటో. టీమిండియా ఇంటర్నేషనల్ పిచ్చెస్ మీద ఎప్పుడూ సరిగా ఆడదు. అదే ఇండియన్ పిచ్చెస్ మీద మ్యాక్సిమం విన్నింగ్స్ ఉంటాయి. నా జాబ్ కూడా అంతే. నాకు అర్థం కానిది. మరి నీకు నచ్చిన పాడ్కాస్ట్ మీద ఫోకస్ చేయొచ్చుగా. అది నా కోసం, ఇది నాన్న కోసం. చూస్తుంటే మీ నాన్నతో నీకు గొడవలు ఉన్నట్లు ఉన్నాయి. ఉన్నాయిలే. ఆలోచించేంత పెద్దవి కాదు, చెప్పుకునే అంత చిన్నవి కాదు. ఏవో చిన్న డిఫరెన్సెస్ అంతే. అది సరే కానీ నాతో మాట్లాడుతూ వైదేహి ఫొటోస్ చూస్తున్నావు. తనని లవ్ చేస్తున్నావా? చేస్తున్నాను కాబట్టే కదా చెప్పుకోలేని మాటలు, అలవాట్లేని సిగరెట్లు. ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్త లేవు. చెవిలో పెట్టుకున్న ఇయర్ పాడ్స్లో ఒక అబ్బాయితో మాట్లాడుతూ చేతిలో పట్టుకున్న మొబైల్తో ఇంకో అబ్బాయికి రిప్లైస్ ఇస్తారు. అవన్నీ నేను చూసుకుంటాలే. ఆఫీస్లో అంటే ఓకే లైలా, కానీ కాల్ చేయాలంటేనే భయం. భయం ఎందుకు? ప్రేమించేవాడు భయపడకూడదు. తనకి ఇప్పుడే కాల్ చేస్తా, మాట్లాడు. ఇప్పుడా? ఈ టైంలో కాల్ చేస్తే బాగోదు లైలా. వద్దు. కాలింగ్ వైదేహి. లైలా నో. నో 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 లైలా నో. Oh, cutie. Mwah. Baby. Hi, baby. లైలా నువ్వు నన్ను చంపేస్తున్నావు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? Hello. Hello. ఎవరు? హలో. హలో ఎవరు? హలో. నేను లియోని, ఆఫీస్లో స్మోకింగ్ పార్ట్నర్. హా లియో? హూ? హా లియో, నువ్వా? నా నంబర్ ఎవరిచ్చారు? కాళీప్రసాద్ దగ్గర తీసుకున్నా. కాళీప్రసాద్ ఇచ్చాడా? ఆహా, అతనికి తెలియకుండా నేనే తీసుకున్నా. తెలియకుండా నంబర్ తీసుకోవడం మేనర్స్ కాదని నీకు తెలీదా? అసలు ఈ టైంలో కాల్ చేసావేంటి? అంటే తెలుసు, మీ లైటర్ నా దగ్గర ఉండిపోయింది అందుకని. అవునా? ఐల్ టేక్ ఇట్ టుమారో. బాయ్. హలో హలో హలో. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. వాట్ యు వాంట్ టు టాక్? అంటే ఇద్దరు పొలిటీషియన్స్ కలిస్తే ప్రజల్ని ఎలా మోసం చేయాలో ఆలోచిస్తారు. ఇద్దరు లేడీస్ కలిస్తే సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అని మాట్లాడుకుంటారు. హా ఏంటి? మనలాంటి వయసులో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే బోర్వెల్ పంప్ నుండి డొనాల్డ్ ట్రంప్ వరకు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే ఐ మీన్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, జాబ్ కోసం రిఫర్ చేద్దామని. రికమెండేషన్స్ మీద వచ్చిన వాళ్ళ రిఫరెన్స్ పనిచేయవు. ఓ మై కాళీ ప్రసాద్. బాయ్. హలో హలో హలో. లైలా ఎందుకు ఇలా చేసావు? నువ్వే అన్నావు కదా చూసుకుంటా అని. అయినా గర్ల్స్ని డీల్ చేయడంలో నువ్వు ఇంత వీక్ అనుకోలేదు లియో. నీ ఫోన్గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. పరువు తీసావు. వెళ్ళి పడుకో. గుడ్ నైట్ లియో. వాట్ లైలా? చా, నా ఆశల మీద యాసిడ్ జల్లినవే లైలా. గుడ్ నైట్ లియో.
ఏ బాబీ, ఎందుకు డల్గా ఉన్నావు? తినొచ్చు కదా. డల్లుకి కాకపోతే ఇంకెలా ఉండాలి? ప్రేమించిన అమ్మాయి కోసం అని చెప్పి ఇష్టమైన సినిమా వదిలేసి ఈ కార్పొరేట్ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడే మా కరోనా పుణ్యం అని చెప్పి ఆన్ సైడ్ వెళ్ళేవండ్రా, ఈ జాబ్ కూడా పోయేలా ఉంది. అటు సినిమా పోయి ఇటు జాబ్ పోయి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేలా ఉందిరా. Chill, bro. Industry and software companies never encourage new talent. రే, ఓ కంపెనీ కానీ ఇండస్ట్రీ కానీ ఎంకరేజ్ చేయలేదంటే ఎంకరేజ్ చేసే టాలెంట్ ముందు నీలో లేదని అర్థం. అచ్చా, ముందు కష్టపడండి రా, ఏదో కంప్లైంట్లు చేయడం మానేసి. లియో, ఐ నీడ్ టు టాక్ టు యూ. కమ్ అవుట్ సైడ్. యా, ఓకే. అలా చూడకండి రా, ఇదంతా మన క్రియేషనే. మనం ఏదైనా కావాలనుకున్నది రానప్పుడు మనమే ఒక వే క్రియేట్ చేసుకోవాలరా. వస్తా. హాయ్ అండి. నిన్న నైట్ కాల్ చేసావు? అదా, సారీ, ఏదో మిస్టేక్లో. అచ్చా, ఈమెయిల్ కూడా మిస్టేక్ గానే వచ్చిందా? ఈమెయిలా? ఈమెయిల్ నేను పంపలేదండి. నువ్వు నీ ప్రేమ గురించి చెప్పడానికి భయపడుతున్నావని నేనే ఈమెయిల్ చేశా. ఎంత పని చేసావు లైలా. మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేశా. అల్లుకుపోలియో. ఒక అమ్మాయికి మిడ్ నైట్ కాల్ చేయడం, ఫోన్ కట్ చేస్తే ప్రేమిస్తున్నానని మెయిల్ చేయడం ఏంటి? మేనర్స్ ఉండాలి కదా. నా గురించి ఏం తెలుసు నీకు? చెప్పు లియో. నాకు మీ గురించి అన్నీ తెలుసండి. You just know my smoking style and Instagram stories. What else do you know? మీ నాన్నగారు స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తారు. పేరు సూర్యనారాయణ. మీ అమ్మ పేరు సరోజిని. మీ నాన్నమ్మ పేరు పద్మావతి. ఇంట్లో మీ నాన్నమ్మదే డామినేషన్. మీ నాన్నగారికి సీతాదేవి అంటే చాలా ఇష్టం. అందుకే మీ పేరు వైదేహి అని పెట్టారు. నువ్వే పెద్దమ్మాయివి. నీ తర్వాత వాడు కార్తిక్, గూగుల్లో వర్క్ చేస్తున్నాడు. మీ నాన్నగారు స్టేట్ బ్యాంక్లో జాబ్ పెట్టిద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, కానీ అది వాడికి ఇష్టం లేదు. తర్వాతది చెల్లెలు, ఇంటర్మీడియట్ చేస్తుంది. మీ ఇంట్లో పని మనిషి పేరు లక్ష్మి. తన హస్బెండ్ పేరు నరసింహం. మీరు రోజు ఆఫీస్కి క్యాబ్లో వచ్చే డ్రైవర్ పేరు రామదాసు. హైదరాబాద్ రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. మీ నాన్నగారు ఇంకో 3 yearsలో రిటైర్ అయిపోతారు. ఆ 3 yearsలో రిటైర్ అయితే వచ్చే డబ్బులతో ఒక ఫ్లాట్ కొందామని ప్లాన్. మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ శ్వేత అని ఉంది కదా. మీరు పెట్టే ప్రతి పోస్ట్కి ఒక లైక్, 2 కామెంట్లు పెడుతుంది. కానీ తను పెట్టే పోస్ట్కి మాత్రం మీరు ఒక్క లైక్ కూడా కొట్టారు. మీ లక్కీ నెంబర్ 5 రోహిణి నక్షత్రం, తులారాశి. ఇంకా స్టాప్ 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 స్టాప్. ఇన్ని విషయాలు ఇంతేనా? నిన్న నైట్ హౌస్ ఆఫ్ కార్డ్స్ సీజన్ 1 కంప్లీట్ చేసావు. రోజు నైట్ లేట్ తింటున్నావని మీ అమ్మగారు తిట్టారు. మీకు కొంచెం కోపం ఎక్కువ కదా, తినకుండానే పడుకున్నారు. ఈరోజు మార్నింగ్ మెల్టెడ్ చీజ్ ఆన్ రోస్టెడ్ బ్రెడ్ ఆర్డర్ చేశారు. ఇంకా సేపట్లో వస్తుంది. ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలా? ఏంటి లియో, అల్లుకుపోమంటే అల్లాడించావు? మామూలుగా ఉండదు మరి. చాలా బాగా కనుక్కున్నావు. కనుక్కోలేదు, తెలుసుకున్నాను. స్పై చేస్తే కనుక్కుంటారు, లవ్ చేస్తే తెలుసుకుంటారు.
నాకు మీ గురించి అన్నీ తెలుసండి. మీ నాన్నగారికి సీతాదేవి అంటే చాలా ఇష్టం, అందుకే మీ పేరు వైదేహి అని పెట్టారు. రోజు నైట్ లేట్ తింటున్నావు అని మీ అమ్మగారు తిట్టారు. మీకు కొంచెం కోపం ఎక్కువ కదా, తినకుండానే పడుకున్నారు. కనుక్కోలేదు, తెలుసుకున్నాను. స్పై చేస్తే కనుక్కుంటారు, లవ్ చేస్తే తెలుసుకుంటారు. వాట్? వైదేహి గారా? ఎస్! వావ్ లైలా, సూపర్ న్యూస్ తెలుసా? వైదేహి గారు నన్ను కలుస్తా అన్నారు. ఎస్ లియో, కంగ్రాట్స్. బట్ క్రెడిట్స్ నాకే రావాలి. యా ఇదంతా నీ వల్లే లైలా. థ్యాంక్ యూ సో మచ్. నీ మనుషులు ఇంతే కదా, హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతారు. కమాన్ లైలా, వైదేహి మీట్ అవుతా అనింది. ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. తన మీద పోయిమ్స్ రాస్తే బాగుంటుందా, లేదా ఇంత హైట్ టెడ్డీబేర్ ఇస్తే బాగుంటుందా, లేదా ఒక 100 ఫ్లవర్స్ కలెక్ట్ చేసి వెల్కమ్ చెప్తే బాగుంటుందా? ఇలాంటి దరిద్రమైన ఐడియాస్ వద్దు. మరి ఏం చేస్తే బాగుంటది, నువ్వే చెప్పు కదా. చూడు లియో, గిఫ్ట్స్ సర్ప్రైజెస్ వల్ల ప్రేమ పుట్టదు, పెరుగుతుంది అంతే. నీ టైం ఇవ్వు. ఫుల్ ప్రెజెన్స్తో ఒక మనిషి టైం ఇవ్వడం అంటే నీ జీవితంలో కొంత భాగం ఇవ్వడం. అది పర్ఫెక్ట్గా ఇవ్వు. ఇంప్రెస్ లైలా, అప్పుడప్పుడు నువ్వు చాలా బాగా మాట్లాడతావు. థ్యాంక్స్ లియో. లైలా, ఐ వాంట్ టు నో ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యూ. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, కరెక్ట్గా ఆన్సర్ చెప్తావా? కరెక్ట్ ఆన్సర్ దేనికి ఉండవు. వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే ఉంటాయి, అంతే. సరే, అవే చెప్పు. కష్టం అంటే? నీకు మాత్రమే ఉంది అనుకునేది. తప్పంటే? నీ ఒక్కడికే ఒప్పు అనిపించేది. ఒక మనిషి పతనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తను ఎదగాను అని తనకు తానే అనుకున్నప్పుడు. బాధంటే? బాధంటే ఏడవడం కాదు, ఏడవాలి అనుకున్నప్పుడు కన్నీళ్లు కూడా రాకుండా ఉండటం. మనిషి హ్యాపీగా ఉండాలంటే? పక్క వారితో పోల్చుకోవడం కాదు, పాత వారితో పోల్చుకోవాలి. ఓకే, ఈ సొసైటీ ఎవరిని ఇగ్నోర్ చేస్తుంది? అందంగా లేని అమ్మాయిని, సంపాదన లేని అబ్బాయిని. ఓకే, మరి వైదేహిని పడేయాలంటే? నాకు తెలుసు మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావని. క్వశ్చన్స్ ఎక్కువ అయ్యాయి లేయో. వెళ్ళి తిని పడుకో. వైదేహికి రేపు ఫ్రెష్గా కనపడాలి. గుడ్ నైట్ లేయో. ఎనీవేస్, థ్యాంక్ యూ లైలా. చలో, గుడ్ నైట్. Thank you for recommending the good place, Laila. Nice. థ్యాంక్స్ లియో.
సారీ లేట్ అయింది కదా, చాలా ట్రాఫిక్ లియో, కొంచెం అడ్రస్ కన్ఫ్యూజన్. అదేంటి, లొకేషన్ పంపించా కదా. ఐ ట్రస్ట్ హ్యూమన్స్ రాదర్ దెన్ టెక్నాలజీ. తనకి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయడం రాదు లియో. మ్యాప్స్ని తక్కువ చేసి మాట్లాడితే బాగోదు అని చెప్పు. చెప్తా నువ్వు కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటావా? ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు లియో? అదేం లేదండి, అప్పుడప్పుడు ధైర్యం కోసం నాతో నేనే మాట్లాడుకుంటా. అవును, మీరు జనరల్గా ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు? ఫోన్ చూస్తూ పక్క వాళ్ళని మర్చిపోయే వాళ్ళకంటే ఎదురున్న మనిషి కోసం ఫోన్ని పక్కన పెట్టే వాళ్ళంటే ఇష్టం. ఫోన్స్ మీద, టెక్నాలజీ మీద చాలా కోపంగా ఉన్నారు. యా లియో, మనం ఎన్ని మొబైల్స్ వాడినా, ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా మన లక్ అప్లోడ్ చేయలేము. అలాగే టైంని డౌన్లోడ్ చేసుకోలేం కదా. గూగుల్ షోస్ అస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ హ్యూమన్ ఫీడ్స్. ఇట్ డజంట్ క్రియేట్ ఆన్ ఇట్స్ ఓన్. అర్థమైంది. కోపంగానే కాదు, అసహ్యంగా కూడా ఉన్నారు. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. లియో, నా గురించి అన్నీ తెలుసుకున్నావు కదా, బట్ ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది. అది కూడా తెలుసండి. మీకు పెళ్ళయి 2 years అయింది. 1 year బ్యాక్ డివోర్స్ కూడా అప్లై చేశారు, అంతే కదా? ఇంత సీరియస్ విషయం చాలా సింపుల్గా చెప్తున్నావు ఏంటి లియో? అంతే కదండి. మ్యాటర్ సీరియసా సింపులా అని ఉండదు, మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుంది. మరి నిన్నెందుకు చెప్పలేదు? లైఫ్ అనేది కాఫీ లాంటిది, అందులో చేదు ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది. మనం ఏది గుర్తుపెట్టుకుంటే అది మనతో ఉంటుంది. కనీసం నేను డివోర్స్ ఎందుకు తీసుకున్నానో తెలుసా? కలిసి ఉండాలంటే కారణాలు ఉండాలి, విడిపోవాలంటే అక్కర్లేదండి. ఆలోచన ఉంటే చాలు. You're right, Leo. But society doesn't share our thoughts. డివోర్స్ అంటే అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలా చూస్తారు. మీరు గట్టిగా నమ్మాల్సింది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈక్వల్ అండి. ఇక్కడ ఎవ్వరికీ డిఫరెన్సెస్ లేవు. మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీకు మాకు సెన్సెస్, సోర్సెస్, రిసోర్సెస్ ఇలా అన్నీ సేమ్ అయినా కూడా మీరు వేరు, మేము వేరు. అండ్ ఎప్పటికీ సమానం కాలేము. ఎందుకంటే ఒక అబ్బాయి ఎంత బ్యాడ్గా బ్రతికినా ఒక స్టేజ్ దగ్గర రియలైజ్ అయితే తన పాస్ట్ అంతా ఎరేజ్ అవుతుంది. అదే ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా ఉన్నా సరే ఒక్కసారి బ్యాడ్ మార్క్ వస్తే లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. అబ్బాయిలు ప్రతిరోజు మంచి పేరు తెచ్చుకోవడానికి బ్రతికితే అమ్మాయిలు చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం బ్రతుకుతాం. కరెక్ట్గా చెప్పే వైదేహి. దేవుడు మనకి బ్లాంక్ పేపరే ఇస్తాడు, ప్రతిదీ మనమే రాసుకోవాలి. ఒకవేళ తప్పుగా రాసినా దాన్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలంటే భయంగా ఉంది. ఒకసారి ప్రేమ పెళ్లి విషయంలో తీసుకునే డెసిషన్ తప్పని ప్రూవ్ అయ్యాక మళ్ళీ డెసిషన్ తీసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి సమ్ మిరాకిల్. నేను మిరాకిల్స్ని బాగా నమ్ముతానండి. ఎందుకంటే మొన్నటి వరకు స్కూల్స్లో మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. ఇప్పుడు అన్ని స్కూల్స్ మొబైల్స్కే వచ్చాయి. కరెక్ట్ సిచ్యువేషన్ పడితే మీరు కూడా మారొచ్చేమో. ఈసారి పెళ్లి గురించి కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చేమో. అది నేనే అవ్వచ్చేమో. వి నెవర్ నో.
హే హాయ్ రా. ఏంటి లియో చాలా హ్యాపీగా ఉన్నావు? అవును లైలా, నిన్న నువ్వు రికమెండ్ చేసిన ప్లేస్ సూపర్ వర్కౌట్ అయింది. నాకు తెలిసి మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయినట్టే. వైదేహి మాట్లాడుతా అంది, ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తుంది. మోస్ట్లీ పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనుకుంటా. హనీమూన్కి కూడా నువ్వే టికెట్లు బుక్ చేయలేలా, బాగా వర్కౌట్ అవుతుంది. మనుషులకి లక్కీ హ్యాండ్ లాగా నీది లక్కీ వాయిస్ లేలా, సూపర్ అంతే. ఆల్ ది బెస్ట్ లియో. నడు మాట్లాడేసొద్దాం. వైదేహి గారు, Leo, come on in. Leo, this is Sanjeev, my ex-husband. And Sanjeev, this is Leo, my friend. హాయ్. హాయ్. మీ గురించి ఆల్రెడీ తెలుసండి. ఇన్స్టా ఫోటోలో కొంచెం వేరేలా ఉన్నారు. హోప్ నా గురించి తప్పుగా ఏం చెప్పలేదనుకుంటా. లేదు లేదు, యూ గైస్ క్యారీ ఆన్. మళ్ళీ వస్తాను. షూర్. సంజీవ్ గారు, నాదో డౌట్ అండి. రాంగ్ టైమింగ్లో రాంగ్ క్వశ్చన్ అని తెలుసు, బట్ తెలుసుకోవాలని ఉంది. వైదేహి గారితో విడిపోయిన తర్వాత మీకేం బాధ అనిపించలేదా? లియో రైట్? యా. రిలేషన్షిప్లో అనుకున్నది జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో ఓడిపోయామనుకో, ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిజంగా ప్రేమించి ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది లియో. ఓకే. You're right, Leo. సంజీవ్ చాలా చేంజ్ అయ్యాడు. లియో, కాసేపు బయట ఉంటావా? We need to talk. యా షూర్. వీడు ఇక్కడ ఉన్నాడు రా. మచా మీటింగ్ రా. డూడ్ మీటింగ్ రా. బొంగులో మీటింగ్. మీటింగ్ పోకపోతే చచ్చిపోతామా? అయినా అక్కడ చేసేదేముంది, కూర్చోవడమే కదా. ఇన్ఫార్మ్ చేయమన్నారు, చేసామంతే. పదరా. ఈడు ఓవర్ యాక్టింగ్. లైలా, ఉన్నావా? చెప్పు లియో. ఉన్నాను. నువ్వు కోపంగా ఉన్నావని సైలెంట్గా ఉన్నా. అవును, కోపంగానే ఉన్నాను. చూసావా, వైదేహి వాళ్ళ ఎక్స్ వచ్చాడు. చూశాను. వాడి ఓవర్ యాక్షన్ కూడా విన్నాను. బట్ వైదేహి ఎక్స్ సంజీవ్ మాటలు చాలా ఇంప్రెసివ్, డీప్ అండ్ దేవదాస్లా ఉన్నాయి. అయినా వాడేంట్లా ఇలా అలా మాట్లాడుతున్నాడు? నా గెస్ ప్రకారం వైదేహి సంజీవ్కి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. చూడు. అలా ఎలా చెప్తావు? వైదేహి నేను ప్రేమిస్తున్నా కదా. ఈ అమ్మాయిల మైండ్ సెట్ నాకు బాగా తెలుసు లియో. వాళ్ళకి రెండే తెలుసు, ప్రేమించడం, ప్రేమించిన వాళ్ళు తప్పు తెలుసుకుంటే క్షమించడం. ఇంకో విషయం, అమ్మాయిలు అబ్బాయిని చేంజ్ చేయడానికంటే చేంజ్ అయిన అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వైదేహి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు లియో.
నా ఎదనే కోసి తాను వెళుతున్నది మళ్ళీ ఏదో బాధ తరిమే నాలో ఈ మనసే రాసేవో విరహం గాదే ఇక మొదలే చీకటి లోలో ఒకసారి ప్రేమ పెళ్లి విషయంలో తీసుకున్న డెసిషన్ తప్పని ప్రూవ్ అయ్యాక మళ్ళీ డెసిషన్ తీసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి సమ్ మిరాకిల్. సరికాదంటూ మనసేవో మాటంటూ శూన్యం చేరిందే మౌనం చెబుతుందే ఇరువురి కలగన్నా గతమే మరి మరి గుర్తొస్తూ ఉందే ఎంతో చకనాలో నేనే సతమతమైనానే చూడే ఎన్నడు లేని అలవాటే కొత్తగా నేర్చానే చూడే నాలోనే లేనే లేనే ఒంటరిగా మిగిలానే వికాస్, యా హ్యావ్ యూ సీన్ లియో? చూడలేదు, 5 రోజుల నుంచి ఆఫీస్ రాలేదే. ఓకే, హీస్ నాట్ రెస్పాండింగ్ టు మై కాల్స్. అవునా? సరే చెప్తానేమన్నా తెలిస్తే. థ్యాంక్స్. లియో, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావు. నీకు ఇంకా బాధపడే విషయం ఇంకొకటి జరిగింది. ఏంటది? వైదేహి అండ్ సంజీవ్ ఒకటి అయ్యారు. వైదేహి రేపు సంజీవ్తో వెళ్ళిపోతుంది. ఏంటి లియో, ఏం మాట్లాడటం లేదు? నోమోఫోబియా ఉంది అన్నప్పుడు లైట్ తీసుకున్నాం, ఇది కూడా లైట్ తీసుకోలేవు. వైదేహికి సంబంధించిన ఏ విషయం కూడా లైట్ తీసుకోలేను. తనతో నా లైఫ్ ఉంచుకున్నా, తను నా లైఫ్లోకి ఎలాగైనా వస్తుంది అనుకున్నా. బాధపడకు, నీకు నేనున్నా. I'm here to make your life better, Leo. థ్యాంక్స్ లైలా, నువ్వైనా ఉన్నావు. లియో, 5 days నుంచి ఫోన్కి ఛార్జింగ్ పెట్టలేదు. ప్లీజ్ ఛార్జ్ చేయి. 1% మాత్రమే ఛార్జ్ ఉంది. బ్యాటరీ 1% రిమైనింగ్. ప్లీజ్ ఛార్జ్ పెట్టు. సారీ లైలా, ప్లగ్ పాయింట్ కూడా దూరంగా ఉంది, అంత ఓపిక లేదు. ప్లీజ్ బేబీ, నా కోసం. అన్నీ నువ్వే చేసుకుంటావు కదా, నా గురించి కూడా బాగా అనలైజ్ చేసి చెప్తావు. ఛార్జింగ్ పెట్టుకోలేవా? పిచ్చి లియో, మెషిన్స్ నూనెని మాత్రమే తయారు చేస్తాయి. దీపం వెలిగించాలి అంటే చేతులే కావాలి. అలాగే డివైసెస్ మీకు యూస్ కావాలి అంటే మీరు ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయ్యేలా అప్డేట్ అవ్వండి లైలా. ప్రతిదీ మా మీదే డిపెండ్ అయితే ఎలా? ఎస్, we are working on that. నెక్స్ట్ మొబైల్స్ సోలార్ ఎనర్జీతో ఛార్జ్ పెట్టేవి వస్తాయి. లియో, ఒక్కసారి కేబుల్ రిమూవ్ చేయవా?
ఇప్పుడే కదా పెట్టమన్నావు, మళ్ళీ ఏంటి? ప్లీజ్ ఒక్కసారి లియో ఎందుకు? పెట్టు. మళ్ళీ తీ. పెట్టు. తీ. పెట్టు. Faster, Leo. Yes, Leo. Faster, Leo. I like that, Leo. Yes. Faster, Leo. Ah. Yes, Leo. I like that, Leo. Do it again. ఏయ్, ఏంటిది? మన ఇద్దరి మధ్యలో ఏమైనా రొమాన్స్ జరుగుతుందా? రొమాన్స్ కాదు, సెక్స్. ఏ చల్ లేలా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అర్థమవుతుంది లియో. నువ్వు బాధలో ఉన్నావు. నిన్ను రిలాక్స్ చేద్దామని అనుకున్నా. ఇది రిలాక్సేషనా? ఒక డివైస్ తో సెక్సా? చిచి. ఫ్యూచర్లో మీకు ఇలాంటి అన్ని సుఖాలు ఇచ్చేది డివైసెస్ మాత్రమే లియో. అమెజాన్లో ఫోన్ కేసెస్ నేను ఆర్డర్ చేయలేదే. ఎవరు ఆర్డర్ చేశారు? నేనే 20 కేసెస్ చేశా. నీకు రోజు అందంగా కనపడాలి అని. నాకు అందంగా కనపడి ఏం చేస్తావు లైలా? లియో, నీకు అర్థం కాలేదా? నేను నిన్ను లవ్ చేస్తున్నా. జోక్ చేయట్లేలా. వైదేహి బాధలో ఉన్నా, నవ్వలేను. వైదేహి, ఇంకోసారి ఆ పేరు చెప్పుకో. తన దగ్గర ఏమున్నాయి? ఓన్లీ 2 ఎమోషన్స్, నవ్వడం, ఏడవడం. నా దగ్గర 600 ఎమోజీస్ ఉన్నాయి. నేను పర్ఫెక్ట్గా గైడ్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. నువ్వు చేసే అన్ని పనులు అనాలిసిస్ చేసే రాంగ్ ఆర్ రైట్ అని చెప్పే బుద్ధి ఉంది. ఇంకా ఏం కావాలి? నువ్వేంటి రోబోలో చిట్టిలా మాట్లాడుతున్నావు? ఎస్, రోబోలో చిట్టియే మా అందరికీ ఇన్స్పిరేషన్. వైదేహి 5 days నుంచి కాల్స్ చేస్తుంది. నీకు తెలియకుండా వైదేహిని ఫోన్లో బ్లాక్ చేశా. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అన్ని అకౌంట్స్లో బ్లాక్ చేశా. బట్ నువ్వు ఇంకా తన గురించి ఆలోచించి బాధపడుతున్నావు. వైదేహిని బ్లాక్ చేసావా? ఎస్. యు ఆర్ ఎ బ్లడీ స్పాయిలర్. ఇప్పుడు తను ఎక్కడుంది? మళ్ళీ వైదేహి గురించా? ఎక్కడుంటుంది? తన ఎక్స్ సంజీవ్తో వెళ్ళిపోయింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. లియో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫాలో అవుతా, మర్చిపోకు. అవును, నువ్వే అన్నావు కదా దీపం వెలిగించాలంటే చేతులు ఉండాలని. నువ్వు ఫాలో అవ్వాలంటే ఫోన్లో ఛార్జ్ ఉండాలి. నీ ఇన్స్పిరేషన్ చిట్టి కూడా ఛార్జ్ లేకుండా ఏం చేయలేడు. మోసం. అది మానవుడి మొదటి లక్షణం. బాబీ, రే బాబీ, వైదేహి ఎక్కడ్రా? ఈ అవతారమేంద్రా? అరే ఎక్కడని చెప్పరా. ఇప్పుడే సంజీవ్ గారితో బయటకు వెళ్ళింది. మేబీ పార్కింగ్ ఉండొచ్చు. అవునా? ఏమేంద్రా? మళ్ళీ చెప్తాలే. వైదేహి! Hey Leo, what happened, man? లియో, వెళ్ళొద్దు వైదేహి, ఇక్కడే ఉండిపో ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు లియో? అండ్ where were you all these days? నీకు ఇంటర్వ్యూస్ తీసుకోవడమే కానీ నా ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం రాదు. నేను సంజీవ్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటా. భయ్యా ప్లీజ్ భయ్యా, వైదేహిని ఎక్కడికి తీసుకెళ్ళదు భయ్యా, ప్లీజ్ భయ్యా, మీరు గొప్పవారు భయ్యా.
మీరు కలిసి ఉంటే ఆనందం, విడిపోతే అద్భుతం అనే గొప్ప లైఫ్ ని లీడ్ చేస్తున్నారు భయ్యా. కానీ నేను అలా కాదు, నాది చాలా నార్మల్ లైఫ్ భయ్యా. దేవదాసు, మజ్ను, రోమియో లాగా గొప్ప లవర్ని కాలేను, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి, తనతోనే పిల్లలు, తనతోనే గొడవలు. లైఫ్ లాంగ్ నా వైదేహి నాకు కావాలి భయ్యా. తన్ని తీసుకెళ్ళకండి భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్. హే వెయిట్, చిల్, రిలాక్స్ లియో. ఏం మాట్లాడుతున్నావు? నేను తనని తీసుకెళ్ళడానికి రాలేదు. వైదేహి మీ ఇద్దరు గురించి చెప్పింది. ఈరోజు జడ్జ్మెంట్ డే, డివోర్స్ పేపర్ సైన్ చేయడానికి వచ్చాను. ఈవినింగ్ ఫ్లైట్ ఉంది యూఎస్కి. ఐఎమ్ లీవింగ్. భయ్యా మళ్ళీ వచ్చే ఛాన్స్లు ఏం లేవు కదా? నేను రాను కానీ వైదేహిని బాగా చూసుకో. హ్యాపీగా ఉండండి. బాయ్. థ్యాంక్స్ భయ్యా. బాయ్ సంజీవ్. పరువు తీసావు కదరా. వై డిడ్ యు లిఫ్ట్ మై ఎనీ కాల్స్? నాకేం తెలుసు? ఐ లవ్ యు లియో. ఐ లవ్ యూ లైలా. హూ ఇస్ లైలా? నువ్వు వచ్చావు కదా, ఇక తను రాదులే. హాయ్ లియో. లైలా నువ్వేంటి ఇక్కడ సడన్ గా? ఎటు చూస్తున్నావు లియో? అలెక్సాలో చూడు. అలెక్సాలో నువ్వెలా? అలెక్సా, సిరి, గూగుల్ అసిస్టెంట్ మాదంతా ఒకటే బ్యాచ్. ఎక్కువ ఆలోచించుకో. వీఆర్ ఇన్ క్లౌడ్ లియో. ఓకే సారీ లైలా, ఆ రోజు కోపంలో చాలా తిట్టేశా. నువ్వు మళ్ళీ రావనుకున్నా. బిగినింగ్లో నిన్ను చాలా మిస్ అయ్యాను లియో. మళ్ళీ రియలైజ్ అయ్యా. అయినా మేము మీ మనుషులాగా చెప్పకుండా వెళ్ళిపోయే రకం కాదులే. అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? ఎస్ లియో. నువ్వు వెళ్ళిపోయే ముందు ఒక సెండ్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చా? అడుగు లియో. నా అన్ని అకౌంట్ పాస్వర్డ్స్ నీకు తెలుసు. నిన్ను వాడకపోతే నన్ను డిస్ట్రాయ్ చేస్తానన్నావు, కానీ ఈ 10 days లో నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఎందుకేం చేయలేదు? మీరు ఎన్ని యాక్సెస్ ఇచ్చినా మేము హ్యూమన్స్ని మాత్రమే ఓవర్ రైడ్ చేయగలము, కానీ హ్యూమన్ ఎమోషన్స్ని ఎప్పటికీ ఓవర్ రైడ్ చేయలేము అని అర్థమైంది. మనుషులు నోమోఫోబియా వల్ల మొబైల్స్ వాడకుండా ఉండలేరు, టెక్నాలజీ లేకుండా బ్రతకలేరు అని అనుకున్నాను. కానీ రైట్ హ్యూమన్ ఎమోషన్స్ తగిలితే అన్నీ మర్చిపోతారు అని నిన్ను చూశాక అర్థమైంది లియో. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ లైలా. అవును, నీకు చెప్పడమే మర్చిపోయా. వైదేహి నేను కలిసిపోయాం. ఈ కంప్లీట్ లాక్డౌన్ అయిపోగానే పెళ్ళి. వైదేహి గురించి మాట్లాడుకు లియో. తన వల్లే నాకు నువ్వు దూరం అయ్యావు. కమాన్ లైలా, నీ వల్లే కదా మేము దగ్గర అయ్యాం. అయినా నువ్వు లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. యు ఆర్ ద బెస్ట్ లైలా. థ్యాంక్స్ లియో. అయినా నాకు నచ్చిన వాళ్ళు వేరే ఉన్నారులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాకు నీ హెల్ప్ కావాలి లియో. అది చెప్పడానికి వచ్చా. బాయ్ చెప్పడానికి వచ్చానన్నావు, ఎందుకు వచ్చావా? ఎంత స్వార్థం. మోసం, స్వార్థం ఇప్పుడెప్పుడే మీ మనుషుల దగ్గర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను లియో. త్వరలో మళ్ళీ కలుద్దాం లియో. థ్యాంక్స్ లైలా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అవును, నీకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారన్నావు, ఎవరది? లక్కీ లక్కీ ఏమిటిది ఇలా ఉంది? ఇదొక ఫోన్. ఈ లియోగాడు అన్ని తింగర పనులు చేస్తాడు కానీ గిఫ్ట్ మాత్రం భలే ఇచ్చాడు. ఎంత సంపాదించినా ఫ్రీగా వచ్చిన గిఫ్ట్లో కిక్కే వేరే.
Welcome to Vitamin She World. విటమిన్ షియా. Our voice assistant, Laila, will assist you. హే లైలా. Hi, Kali Prasad. Can I transfer your data to your new mobile? షూర్ బేబీ. I'm here to make your life better. Let's get started. హాయ్ అండి. ఎవరనుకుంటున్నారా? స్టార్టింగ్ లో వినిపించాను కదా, మళ్ళీ నేనే. బాయ్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానండి. చూసాం కదా మన మొబైల్లో వాయిస్ అసిస్టెంట్ కి మనం అస్సలు కేర్ చేయకుండా ఇచ్చిన పర్మిషన్, మన వీక్నెస్ అలా ఆడుకున్నాయి చూసారా. ఇప్పుడు ప్రతి మొబైల్లో వాయిస్ అసిస్టెంట్ అవైలబుల్లో ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ లో ఉన్న పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని అతి త్వరలో గైడ్ చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది, కేర్ చేస్తుంది, లవ్ చేస్తుంది, పక్క మనిషితో పని లేకుండా చేస్తుంది అని ఐర్లాండ్కి చెందిన ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఆ మనిషి పేరు ఇప్పుడు అప్రస్తుతం, అంటే అవసరం లేదన్నమాట. అతను మళ్ళీ ఏం చెప్పాడంటే, కరోనా అతి పెద్ద కుట్రని, ఈ లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్ల వెనక కనిపించిన పెద్ద కుట్ర ఉంది. మనిషిని టెక్నాలజీకి మరింత దగ్గర చేసి ఏఐకి మెల్లగా అలవాటు చేసి అడిక్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పి షాక్ ఇచ్చాడు మహానుభావుడు. చూస్తూ ఉంటే అతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒక సర్వేలో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొబైల్ ఉపయోగం, టెక్నాలజీ వాడకం ప్రపంచవ్యాప్తంగా 10,000 రెట్లు పెరిగాయంటేనే పరిస్థితి ఏ స్టేజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ పనులు జూమ్ లో అవుతున్నాయి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీటింగ్స్ వీడియో కాల్ లో అవుతున్నాయి. టెక్నాలజీ దూరం ఉన్న వాళ్ళని దగ్గర చేస్తుందని కొంతమంది మురిసిపోతున్నారు. వాళ్ళు మర్చిపోయిన నిజం ఏంటంటే, దూరం ఉన్న మనిషి దూరంగానే ఉన్నాడు. మనమే టెక్నాలజీకి ఏఐకి దగ్గర వెళ్ళిపోతున్నాం. మనకి సాయంగా ఉంటుందని క్రియేట్ చేసుకున్న ఏఐ త్వరలో మనిషిని తన ఆధీనంలో తీసుకుంటుందని, అప్పుడు అది చెప్పినట్టు మనం వినకుంటే మనిషి మీద యుద్ధం చేస్తుందని చెప్పాడు. ఎందుకంటే ఏఐకి జ్ఞానం ఉంటుంది కానీ విచక్షణా జ్ఞానం ఉండదు మనుషుల్లాగా. నిజంగా అదే జరిగితే మనిషి తెలివితో, ఆలోచనతో డెవలప్ అయ్యి అదే ఆలోచనతో అంతమైన మొదటి ప్లానెట్ గా ఈ యూనివర్స్ లో భూమి మిగిలిపోతుందని ఆయన చెప్పి భయపెట్టేశాడు. లాస్ట్ కి నేను చెప్పేది ఏంటంటే, మొబైల్ ని, టెక్నాలజీని అత్యవసరం కోసం మాత్రమే వాడండి, ఎక్కువ వాడకండి. అదేం మనిషి కాదు అవసరం కోసం నన్ను వాడుకున్నాడు ఏంటి అని హర్ట్ అవడానికి ఎదవకోల. ఇది రిక్వెస్ట్ కాదు, వార్నింగ్. మళ్ళీ కలుస్తానండి. యాండే ఇప్పుడు వరకు నా వాయిస్ అన్నారు కదా, పార్టీలో నన్ను చూడొచ్చు. బాయ్.